Subscribe to Color Frames. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రపంచానికి ఈ పేరు మరో 100 ఏళ్లు గుర్తుంటుంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ధోని పేరు మొదటి వరుసలో ఉందనడంలో సందేహం లేదు. టీమిండియాకు సాధ్యం కాదనుకున్న ప్రపంచ కప్ ని సాధించి పెట్టాడు. అంతకుముందు తొలి టీ20 ప్రపంచ కప్ ధోని సారథ్యంలోనే దక్కింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 3 ఆసియా కప్ ట్రోఫీలను టీమిండియా దక్కించుకుందంటే అది ధోని వల్లనే సాధ్యమైంది. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ ధోనికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తున్నాడు. తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఇలా ధోని భారత క్రికెట్ కు మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాడు. ప్రస్తుతం టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రత కారణాల దృష్ట్యా భారత్ ఆడబోయే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఇదిలా ఉంటే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఎలాగైనా గెలవాలని ధోని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జట్టును ప్రోత్సహిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. నిజానికి ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. 2017 ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ మ్యాచ్ లో పాక్ చేతిలో భారత్ ఓడి టైటిల్ చేజార్చుకుంది. దీంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ఇళ్లల్లో టీవీలను పగలగొట్టేశారు. జట్టు సభ్యులపై దారుణ విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ధోని టీమిండియాను ఎంకరేజ్ చేస్తూ వీడియో వదిలాడు. వీడియోలో కోహ్లీ రవ్వుఫ్ బౌలింగ్ లో 6లు కొడుతూ కనిపిస్తాడు. 2017కి మనం ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్లుగా వీడియో రన్ అవుతోంది. ఇండియా ఇండియా అంటూ కొందరు నినాదాలు చేస్తున్నారు. దీంతో ఇండియా పాక్ మ్యాచ్ వేడివేడిగా జరుగుతుందని అర్థమవుతోంది. కానీ ధోని మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సరదాగా జరుగుతుందని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 1998 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా పాకిస్తాన్ 5 సార్లు తలపడ్డాయి. అయితే పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీని ఒకసారి గెలుచుకోగా భారత్ 2 సార్లు గెలిచింది. కానీ 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ టీమిండియాను 180 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ నెగ్గింది. ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 2017లో ఎదుర్కొన్న ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.